హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే చిటికెలో ఇంట్లో టిఫిన్ రెడీ అయిపోయిందండి. అది కూడా మనం ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా అన్నట్టు. వీడియో కింద కామెంట్ చేయటం అస్సలకి మర్చిపోవద్దండి. సండే రోజు గివ్ అవే అనౌన్స్ చేస్తాను. ఇంకా ఈ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా. ముందుగా మిక్సీ జార్ని తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. సన్నగా ఉంటే సరే అండి, నాలాగా కొంచెం బరగ్గా లావుగా ఉంటే ఇలాగ మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. కొంచెం మిక్సీ ఆడించండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదే కప్పులో 3/4 కప్పు అటుకుల్ని కూడా తీసుకోవాలి. ఏదైతే కప్పుతో తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో తీసుకోండి. సన్న అటుకులైనా పర్వాలేదు, లేదా కొంచెం లావుగా ఉన్న అటుకులైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలాగ మనం మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇన్స్టెంట్ గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మజ్జిగని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు రవ్వలోకి ఎంతైతే పడుతుందో అంత మజ్జిగని యాడ్ చేసుకుంటున్నాను. లైట్ గా పులిసిన పెరుగు అయితే ఈ దోశలు ఇంకా బాగుంటాయండి. మన ఇంట్లో పెరుగు మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగ మొత్తం అంతా కూడా ఉండలు ఎక్కడా లేకుండా కలుపుకోండి. మనకి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే, మనకి దోశలకి ఎలాగైతే వేసుకుంటామో సేమ్ టు సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నాకైతే ఒక 2 కప్పుల మజ్జిగ పట్టినియండి. మీరు మీ రవ్వని బట్టి అలాగే మీ అటుకుల్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసాక దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. ఈ దోశల్ని మనం ఇన్స్టెంట్ గా వేసుకుంటున్నాం కాబట్టి సాఫ్ట్ గా రావటానికి ఇక్కడ నేను ఒక స్పెషల్ చిట్కా చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక 2 నిమ్మకాయల్ని ఇలాగ పిండేసుకున్నానండి. చాలా చిన్న చిన్న నిమ్మకాయలు, పెద్దదైతే మీరు ఒక్కటి పిండుకోండి, సరిపోతుంది. మనం ఇన్స్టెంట్ గా వేసుకుంటున్నాం కాబట్టి చక్కగా హోల్స్ పడి మెత్తగా వస్తాయి దోశలు. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ కన్నా ఇంకా తక్కువ వంట సోడాని యాడ్ చేసుకోవాలి, బేకింగ్ సోడా అండి. అలాగే ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ 2 యాడ్ చేశాక మనకి ఎంత బాగా పొంగాయో. దీని మొత్తాన్ని కూడా ఒక పక్కన పెట్టుకోండి. అది రెడీ చేసుకునే లోపే మనకి ఇదంతా కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. మనకి రవ్వ తిక్కుగా అయిపోయిద్దండి నానే కొద్దీ. దీన్ని మనకు కనుక రవ్వ తిక్కుగా అయిపోతే ఇంకొంచెం మజ్జిగను కానీ లేదా కొంచెం నీళ్ళని కానీ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ముందుగా మనం వేసుకున్న ఈ నిమ్మకాయ మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేయండి. అలాగే ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక 3/4 స్పూన్ ఉప్పును కూడా వేసి ఇంకొకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద దోసపెనాన్ని డైరెక్ట్ గా పెట్టేసుకోండి. ఈ దోసపెనం మీదకి ఒక నాప్కిన్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టుకొని ఒక్క డ్రాప్ అంటే ఒక్క డ్రాప్ ఆయిల్ ని వేసి మొత్తాన్ని రబ్ చేయండి. తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పిండి ఉంది కదండి, ఈ పిండిని ఒక 2 గెరిటెళ్ళు దీని మీదకి డ్రాప్ చేసేయండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. లైట్ గా స్ప్రెడ్ చేయండి, మరీ పలుచగా స్ప్రెడ్ చేయొద్దు, దోశలు అస్సలకి రావండి. కొంచెం మందంగానే ఈ దోశలు ఉంటాయి. మనం ఈ దోశ మీద మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే ఈ దోశలు స్ట్రీమ్ అయ్యి సూపర్ టేస్టీగా వస్తాయి. ఫ్లేమ్ ని వెంటనే లోకి అడ్జస్ట్ చేసుకోండి. మీకు చూస్తూ ఉండంగానే ఈ దోశలు చక్కగా హోల్స్ పడిపోతూ ఉంటాయండి. మనకి ఎప్పుడైనా కూడా ఇలాగ హోల్స్ పడితే దోశకి సూపర్ సాఫ్ట్ గా వచ్చిందని అర్థం అండి. మళ్ళీ చెప్తున్నానండి, ఫ్లేమ్ ని లోలో పెట్టుకోండి. లోలో పెట్టుకుంటే మనకి అంతా కూడా ఇలాగ చక్కగా సాఫ్ట్ గా కాలుతుంది. ఇలాగా మనకి పైనంతా కూడా పిండి ఉడికిపోయిన తర్వాత నిదానంగా ఈ దోశని మనం తీసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో. కింద అంతా కూడా పైనంతా కూడా నీట్ గా కుక్ అయిందండి. ఈ దోశని రివర్స్ సైడ్ కి తిప్పి మనం కాల్చాల్సిన అవసరం లేదు. ఇలాగే సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమే. ఇదే విధంగా మనకి ఎన్నైతే దోశలు కావాలో అన్ని దోశల్ని ఒకేసారి తయారు చేసుకొని పెట్టండి. మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా సాఫ్ట్ గా వస్తాయి.
పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఇది తయారు చేసుకోండి సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం డౌట్లు రావచ్చు, మేము నైట్ ఈ పిండిని తయారు చేసుకొని పెట్టుకోవచ్చా అని. మీరు చక్కగా నైట్ టైం అయినా ఈ పిండిని తయారు చేసుకొని బయట పెట్టద్దండి, ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తెల్లారి దోశలనైనా వేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గా క్విక్ గా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి మనం సూపర్ టేస్టీ అయిన చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీంట్లోకి 2 రకాల చట్నీలు అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకటి అల్లం పచ్చడి, ఇంకొకటి ఉల్లిగడ్డల కారం. నాకైతే ఉల్లిగడ్డల కారం చాలా ఇష్టం అండి. దీంట్లోకి పర్ఫెక్ట్ కొలతలతోటి ఉల్లిగడ్డల కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సేమ్ పిండి వేసిన మిక్సీ జార్ ఉంటుంది కదండి, దాంట్లోకి మీరు పిండి ఎంతైతే కలుపుకుంటారో, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి ఉల్లిగడ్డల్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 ఉల్లిపాయలని తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలోకి మనం డైరెక్ట్ గా ఒక 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే ఎండు మిరపకాయల్ని కూడా వేసుకోవచ్చండి. కారంతో పాటుగా ఇక్కడ నేను ఒక స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు ఉల్లిగడ్డల కారానికి ఎక్కువ ఉప్పు పట్టదండి, కారం అయితే ఎక్కువ పడుతుంది కానీ ఉప్పు ఎక్కువ పట్టదు. ఇప్పుడు మనం ఉప్పు కారంతో పాటుగా ఒక 2 రెబ్బల చింతపండుని కూడా యాడ్ చేసుకుందాము. చింతపండు వేయటం వల్ల దీని రుచి అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగ మెత్తగా వేసుకున్న దోశల్లోకి అల్లపచ్చడిని కానీ ఉల్లిగడ్డల కారాన్ని కానీ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని సూపర్ అంటూ తింటారు, పిల్లలు కూడా ఇష్టపడతారు. నా వీడియో నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. Thank you for watching my videos. Bye bye.